అందరికీ నమస్కారం. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను కాంక్షించే పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్, నమస్తే. అవతరణ ద్వారా డాక్టర్ సన్నీ సాటిన్ తొలిసారిగా తలాల మార్పు ప్రక్రియ షిఫ్ట్ నేపథ్యాన్ని మరి ఈ ప్రక్రియల ద్వారా సులభంగా పయనించగలగడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి ఈ షిఫ్ట్ ప్రక్రియ తరువాత వచ్చే నూతన ప్రపంచం గురించి స్పష్టంగా అవగాహన చేసుకోగలిగేలా ఎంతో వాస్తవికంగా నిజ జీవితపు వివరణను అందించే ఈ పుస్తకాన్ని చాలా సామాన్యమైన భాషలో మనకు అందించారు డాక్టర్ సన్నీ సాటిన్. ఐఐటి పొవై ముంబై నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ కెమికల్ ఇంజనీరింగ్లో, ఒక మాస్టర్స్ డిగ్రీ క్వాంటిటేటివ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ, ట్రాన్స్పర్సనల్ సైకాలజీలో పీహెచ్డీ చేశారు. మనం సహాయం చేసుకోవడానికి ఉపయోగపడే ఈ పుస్తకానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రస్తుత సమయాలలోనే కాకుండా భవిష్యత్తులో కూడా సహాయపడే ప్రయత్నం చేస్తుంది. ఈ రాతప్రతిని 26 నవంబర్ 2006లో పూర్తి చేసిన డాక్టర్ సన్నీ సాటిన్ డిసెంబర్ 1వ తేదీ 2006 నాడు తనకి ఎంతో ఇష్టమైన పని చేస్తూ న్యూఢిల్లీలో హిప్నోథెరపిస్టుల బృందానికి బోధన చేస్తూ తమ భౌతిక దేహాన్ని వదిలి వెళ్ళారు. ఆయన ద్వారా జీవితంలో ప్రేరణ పొందిన లైట్ వర్కర్స్ ద్వారా ఉన్నత తలాల నుంచి సహాయం అందిస్తూనే ఉన్నారు. అలాంటి మహత్తరమైన నవ్య దివ్య భవ్య యుగం యొక్క మానవుడి మహాప్రయాణం గురించి తెలియచేసినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ఆడియో రూపంలో అందించడం మహద్భాగ్యంగా భావిస్తూ మీ పిరమిడ్ మాస్టర్ ప్రకాష్. ఇక మహా అవతరణ పుస్తకంలోకి వెళ్దాం. ఈనాటి ప్రపంచం ఉన్నది ఉన్నట్లుగానే మీకు సంతోషాన్ని కలిగిస్తే కనుక సువిశాల మనోదృక్పథం, తెలుసుకోవాలనే తపన, నూతన భావనలను అన్వేషించాలనే తీవ్రమైన కోరిక, మీ పట్ల మీకు సంపూర్ణమైన విశ్వాసం, నూతన సంభావ్యతలను ఊహించుకోగల సామర్థ్యం, సులభంగా మార్పు చెందగల నమ్మక వ్యవస్థ, వైజ్ఞానిక శాస్త్ర పరిశోధన, వెన్నుదన్ను లేని ఒక నూతనమైన అభివృద్ధి చెందుతున్న అంశానికి సంబంధించిన సమాచారాన్ని అంగీకరించడానికి సుముఖత మీకు లేకపోతే కనుక కాలాన్ని స్థలాన్ని అధిగమించాలని, ఆసన్నమైన తలాల మార్పు గురించి తెలుసుకోవాలని, క్రొత్త భూమి మరి సకారాత్మకమైన సమాజపు క్షణదర్శనాన్ని పొందాలని, మనం నివసిస్తున్న విశ్వం గురించి మరింత తెలుసుకోవాలని, భవిష్యత్తును తలంచుకొని సంతోషంతో నిండాలని, ఒక పురోగమించిన నాగరికతగా ఉండేలా మీ ప్రగతిని వేగవంతం చేసుకోవాలని, మీరు ఊహించనైనా ఊహించలేనంత మంచి జీవితాన్ని అనుభవించాలని మీరు కోరుకోకపోతే కనుక దయచేసి ఈ పుస్తకాన్ని చదవకండి. అంకితం. వివిధ తలాల నుంచి సమాచారాన్ని అందించిన వారందరికీ, అలాగే ఈ మార్పు ద్వారా పయనించడానికి మనకు సహాయం చేస్తున్న వారందరికీ ఈ పుస్తకం అంకితం. భూగ్రహంతో పాటుగా మానవాళి అయిన మనం అతిపెద్ద మార్పులు షిఫ్ట్ ద్వారా పయనించడం గురించి ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. సవివరంగా నమోదు చేయబడిన భూభౌతిక శాస్త్రపరమైన మార్పులైన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తుఫానులు తదితర సహజ ఉత్పాతాల సంఖ్య బాగా పెరిగిపోవడం లాంటి వాటిని మించి మనలో ప్రతి ఒక్కరిని జీవితపు అన్ని రంగాల్లోనూ ప్రభావితం చేసే భారీ మార్పులు కూడా ఉన్నాయి. అవి మన సమాజం, వ్యక్తులు మరి సంస్థలను ఎంతో కాలంగా సుస్థిరంగా నిలిపి ఉంచిన అనేక మూల స్తంభాలు కుప్పకూలేందుకు దారితీసే ప్రధాన రహస్యాలు బహిర్గతం కావడం, ఎంతో కాలం నుంచి సుస్థిరంగా ఉన్న అన్ని రకాల బాంధవ్యాలు ఆకస్మికంగా మార్పు చెందడం లేదా ఉన్నట్లుండి ముగిసిపోవడం, వైద్య శాస్త్ర నిపుణులు నయం చేయలేని వ్యాధుల్లా కనిపించే భౌతిక శరీరపు మార్పులు కలగడం, ఆధ్యాత్మిక జాగృతి బాగా పెంపొందడం, దానితో పాటు ఆత్మ సాక్షాత్కారం కోసం అన్వేషణ, అలాగే ధ్యానం మరి యోగా లాంటి విధానాల వినియోగం బాగా పెరగడం,
ప్రపంచమంతటిని మరింత చిన్న ప్రదేశంగా చేసి ఈ ప్రపంచాన్నే ఒక కుగ్రామంగా మార్చేసేలా తక్షణ సమాచార మార్పిడిని సుసాధ్యం చేసే సాంకేతిక పరిజ్ఞానం అపారంగా అభివృద్ధి చెందడం, కన్వర్సేషన్ విత్ గాడ్ లాంటి అనేక పుస్తకాల ప్రచురణకు దారితీసేలా ఛానలింగ్ ద్వారా పొందే సమాచారం వివిధ రూపాల్లో ఆకస్మికంగా అందుబాటులోకి రావటం, విభిన్నమైన అనేక రూపాల్లో అనేక తలాల నుంచి వచ్చిన వివిధ అస్తిత్వాలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడడం, ఇండిగో మరీ క్రిస్టల్ పిల్లల ప్రవేశం. చాలామంది ప్రజలకు ఈ మార్పుల గురించి తెలుసు, మరి దాని గురించి కనీసం కొన్ని విషయాలైనా విని ఉన్నారు. షిఫ్ట్ గురించి కొన్ని పుస్తకాలు రాయబడ్డాయి. ఈ పుస్తకాలలో చాలా వరకు ప్రకృతి వైపరీత్యాలను మరింత పెద్దదిగా చూపించి షిఫ్ట్ అనేది భయపడాల్సిన అంశంలాగా ధ్వనించేలా చేశాయి. మరి చైతన్యాన్ని పెంపొందించుకోవాలి అనే పదజాలంలో షిఫ్ట్ గురించి మాట్లాడి సామాన్య ప్రజానికానికి అర్థం కానంతగా ఆ అంశాన్ని మరీ నిగూఢమైనదిగా, తత్వశాస్త్రపరమైనదిగా తయారు చేశారు. డాక్టర్ సన్నీ సాటిన్ విశేషమైన తన వైజ్ఞానిక శాస్త్ర ఆధ్యాత్మిక నేపథ్యం, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులు, ప్రజల విశ్వాసాల గురించి తనకు ఉన్న ప్రత్యక్ష పరిచయం ఆధారంగా షిఫ్ట్కు సంబంధించిన దృశ్యం అంతటినీ ఒక చోటకు చేర్చారు. కాబట్టి మీరు ఈ దృశ్యాన్ని సుస్పష్టంగా చూడవచ్చు. నమ్మలేనంత సకారాత్మకంగా ఉండి ప్రేమతో నిండిన ఒక నూతన ప్రపంచాన్ని చేరుకోవడానికి షిఫ్ట్ ద్వారా పయనించాలి అని కోరుకునే వారికి ఈ పుస్తకం ఒక మార్గదర్శి. పీఠిక. మనం ప్రస్తుతం ఉన్న అత్యంత అసాధారణ సమయానికి తగిన ఒక అత్యంత అసాధారణమైన పుస్తకం ఇది. ఈ పుస్తకంలోని మిగతా భాగాన్ని చదవాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకునే ముందు దయచేసి ఈ క్రింద ఉన్న ప్రశ్నలకు మీకు మీరే జవాబు చిచ్చుకోండి. 1. మీ జీవితం కొనసాగుతున్న విధానంతో మీరు పూర్తి సంతోషంగా ఉన్నారా? 2. ప్రస్తుతం ఈ ప్రపంచం ఉన్న విధానం మీకు సంతోషాన్ని కలిగిస్తుందా? 3. గత అనేక శతాబ్దాలుగా జరిగిన అన్ని రకాల యుద్ధాలు మరి హింస మనకు శాంతిని తెచ్చాయని మీరు నిజంగా నమ్ముతున్నారా? మరి అది ఎప్పటికైనా శాంతిని నెలకొల్పగలదా? లేదంటే కనుక ఎంతో కాలంగా మనల్ని మళ్ళీ మళ్ళీ విఫలం చేసిన అవే యుక్తులు, విధానాల వినియోగాన్ని మనం కొనసాగిస్తూనే ఉండాలా? 4. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ధృవాను వృత్తి మీకు నచ్చిందా? ప్రపంచంలోని కోటాను కోట్ల ప్రజలు అక్షరాల ఆకలితో అలమటిస్తూ లేదా బొత్తిగా పోషకాహార లోపంతో బాధపడుతూ ఉండగా ఇదే ప్రపంచంలోని ఒక వ్యక్తి 50 లక్షల కోట్ల డాలర్లు దాచుకోవడం సరైనదేనా? 5. ఏదో ఉన్నత శక్తి ఉందని మీరు నమ్ముతారా? మీరు ఆ శక్తిని ఏ పేరుతో పిలుస్తారు అనేది ముఖ్యం కాదు. పేరు ఏదైనా కావచ్చు. భగవంతుడు, అల్లా, బ్రహ్మ, యెహోవా, మూలం, సర్వాంతర్యామి వగైరా వగైరా. 6. మనకు భావోద్వేగాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? ప్రేమ వాస్తవమైనదేనని మీరు నమ్ముతారా? 7. ఈ ఉన్నత శక్తి ఉనికిని విజ్ఞాన శాస్త్రం ఎప్పుడైనా నిరూపించగలిగిందా? మరి ప్రేమ లాంటి భావోద్వేగాల ఉనికిని నిరూపించగలిగిందా? 8. శాస్త్రీయ నిరూపణ అనేది లేకపోవడం వలన ఈ ఉన్నత శక్తి ఉనికిని మనం పూర్తిగా త్రోసిపుచ్చాలి కదా, లేదా భావోద్వేగాలన్నింటినీ ఉనికిని నిరాకరించాలి కదా? 9. మరణం అంటే మీకు భయమా? 10. ఈ విశ్వంలోని కోటాను కోట్ల నక్షత్ర వ్యవస్థలు మరి గ్రహాల నడుమ కేవలం మన నాగరికత మాత్రమే ఉందని మీరు నిజంగా నమ్ముతున్నారా? 11. ఈ దేశాల్లో ఇతర జీవరూపాలు ఉండగల సంభావ్యత ఉందా? ఈ జీవరూపాలు మానవులైన మన నుంచి భిన్నంగా ఉండి ఉండవచ్చా? 12. వీటిలో కొన్ని భూమిపై ఉన్న మన నాగరికత కన్నా ఎంతో ఎక్కువగా పురోగమించిన నాగరికతలు అయి ఉండవచ్చా? 13. ప్రస్తుతం మన ద్రవ్య వ్యవస్థ ఉన్న విధానం మీకు సంతోషాన్ని కలిగిస్తుందా? డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? ఎంత డబ్బు సృష్టించాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు? 14. డబ్బుని ఎలా పంపిణీ చేయాలి, ఎవరికి ఎంత అందుబాటులో ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారో మీకు తెలుసా? మనది పక్షపాత రహితమైన వ్యవస్థేనా? 15.
మీ ఆరోగ్యం పట్ల మీరు పూర్తి సంతృప్తితో ఉన్నారా? లేదంటే కనుక దాన్ని గురించి మీరు ఏం చేస్తారు? మరి అది ఎందుకు పనిచేయడం లేదు? 16. ప్రపంచంలో ఈనాడు ఉన్న సాధారణ ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ పట్ల మీరు సంతృప్తిగానే ఉన్నారా? ఆరోగ్య పరిరక్షణ కోసం అత్యధికంగా డబ్బును ఖర్చు చేస్తున్న వాళ్ళే ప్రపంచంలోకెల్లా అత్యంత అనారోగ్యపరులైన వారిలో కొందరుగా ఎందుకుంటున్నారు? 17. మీ విద్యా విధానం మీరు కోరుకున్న విధంగానే పనిచేస్తుందా? మీరు కోరిన విద్యను కోరుకున్న చోట కోరుకున్న సమయంలో నేర్చుకోగల స్వేచ్ఛ మీకు ఉందా? 18. మీరు నిజ జీవితంలో ఉపయోగించే అంశాలనే మీ విద్యాలయాలు మీకు బోధిస్తున్నాయా? లేదా మీకు మేలైనవి అని వాళ్ళు భావించే అంశాలనే వాళ్ళు మీకు బోధిస్తున్నారా? 19. నిజంగా మీరు కోరుకున్న అంశాలనే మీరు నేర్చుకుంటున్నారా? లేదా కేవలం పరీక్షలో ఉత్తీర్ణులై పట్టాను అందుకొని తొందరలోనే ఆ అంశాలను మర్చిపోవడం కోసమే మీరు వాటిని నేర్చుకుంటున్నారా? 20. మీ బాంధవ్యాలన్నింటి పట్ల మీరు సంతోషంగానే ఉన్నారా? ప్రజలను కలుసుకోవడం మీకు ఎప్పుడూ సంతోషాన్నే కలిగిస్తుందా? లేక వాళ్ళు మీకు అసౌఖ్యాన్ని కలిగించడం వలన మీరు వాళ్ళని తప్పించుకుంటూ ఉంటారా? 21. మీ స్వంత శరీరం పట్ల మీరు పూర్తి సంతృప్తితోనే ఉన్నారా? మీ ఆహారం విషయంలో మీరు కోరుకున్న ఏ ఆహారాన్నైనా కోరుకున్న ఏ సమయంలోనైనా కోరుకున్నంత తిని అయినా కాని విషయంలో సౌఖ్యంగానే ఉండగలరా? భూగ్రహపు పర్యావరణ వినాశనం పట్ల మీరు సంతృప్తిగానే ఉన్నారా? మీరు త్రాగడానికి ఊపిరి పీల్చడానికి అవసరమైన పరిశుభ్రమైన మంచినీరు గాలి త్వరగా క్షీణించిపోవడం పట్ల సంతృప్తిగానే ఉన్నారా? 23. ప్రపంచంలోని రాజకీయ ప్రభుత్వ వ్యవస్థల పట్ల మీరు సంతోషంగానే ఉన్నారా? ఆ వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు నిజంగానే మీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటున్నాయా? 24. ప్రస్తుతం ఉన్న రవాణా వ్యవస్థల పట్ల మీరు సంతృప్తిగానే ఉన్నారా? ఇంటి నుంచి మీరు పనిచేసే చోటుకు ప్రతిరోజు వాహనంలో ప్రయాణిస్తున్నా లేక మీరు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నా మీరు ఒక చోటు నుంచి మరో చోటుకు వేగంగా సౌకర్యవంతమైన విధానంలో చేరుకోగలుగుతున్నారా? ఈ విధంగా మనం వందలాది ప్రశ్నలు వేస్తూనే ఉండవచ్చు. కానీ ప్రస్తుతం మనం చేయాల్సింది ఏమిటంటే ఈ పుస్తకాన్ని చదవడం కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి చివరి ప్రశ్న ఏమిటంటే 25. మీ జీవితం ఆనందం మరియు సంతోషాలతో నిండి ఉండి పరిపూర్ణమైనదిగానే ఉందా? దయచేసి పైన జాబితాగా కూర్చిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చి అప్పుడు తదుపరి పుట వద్దకు వెళ్ళండి. పై ప్రశ్నల్లో ప్రతి ఒక్కదానికి మీరు అవును అనే సమాధానం చెప్తే కనుక దయచేసి ఈ పుస్తకాన్ని చదవడం ఆపేయండి. అది కేవలం మీ పరిపూర్ణమైన జీవితాన్ని భంగపరచవచ్చు. పై ప్రశ్నల్లో కనీసం ఒక్కదానికైనా మీరు కాదు అని జవాబు చెబితే కనుక ఈ పుస్తకం నిశ్చయంగా మిమ్మల్ని ఒక సంతోషభరితమైన జీవితం వైపు తీసుకెళ్తుంది. మీరు ఈ పుస్తకాన్ని చదవడం కొనసాగించవచ్చు. మానవాడిలో అధిక భాగం చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉందని, అయితే సుదీర్ఘమైన కష్టకాలం ముగిసిపోయే సమయం ఆసన్నమైందని ఈ పుస్తకం తెలియజేస్తుంది. మొత్తం మీద ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న 1% ప్రజలకు మాత్రమే కాకుండా అందరికీ మేలు జరిగే మంచి కాలం వైపు మనం పయనిస్తున్నాం. అది మీ జీవిత కాలంలోనే జరుగుతుంది. మీరు ఇంకా చదవాలని కోరుకుంటే కనుక దయచేసి కొనసాగించండి. భూగ్రహం అనేది ఒక సజీవమైన శ్వాసిస్తున్న గ్రహం. భూగ్రహపు ఉపరితలంపై జంతువులతో సహా అనేక రకాల ప్రాణులు జీవిస్తున్నాయి. వీటన్నింటి మధ్య మనం మానవుడు అని పిలిచే ఒక ప్రత్యేక రకమైన జంతువు ఉంది. మానవుడు అనే జంతువు తనను తాను అన్ని జంతువుల్లోకెల్లా తెలివైనదిగా పరిగణించుకోవడమే కాకుండా ఇతర జంతువుల ప్రవర్తనలను అధ్యయనం చేయాలని నియంత్రించాలని కూడా ప్రయత్నిస్తుంది. కానీ ఈ ఊహ తప్పనిసరిగా నిజమేనా? మనం ఈ క్రింద ఉన్న అంశాలపై దృష్టి సారిద్దాం. ఒక్క మానవ మృగం తప్ప మిగిలిన అన్ని మృగాలు ఈ 2 కారణాలలో ఏదో ఒక దానికోసం మాత్రమే ఇతర జంతువులను చంపుతాయి. ఆహారంగా తీసుకోవడం కోసం 1, 2 ఆత్మరక్షణ కోసం. మరో వంక మానవ మృగం పైన చెప్పిన 2 కారణాల కోసం మాత్రమే కాకుండా
అతను ఈ విధంగా భావించినప్పుడు కూడా చంపగలడు. నాకు నీ చర్మపు రంగు నచ్చలేదు, నాకు నీ మతం నచ్చలేదు, నాకు నీ నమ్మక వ్యవస్థ నచ్చలేదు, నాకు నీ రాజకీయ వ్యవస్థ నచ్చలేదు, నువ్వు ప్రవర్తించే విధానం నాకు నచ్చలేదు, నేను చెప్పినట్లు నువ్వు వినకపోవడం నాకు నచ్చలేదు, నువ్వు జీవించే ప్రాంతం నాకు నచ్చలేదు, నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి నాకు నచ్చలేదు, నీ జాతీయత నాకు నచ్చలేదు, నిన్ను ముందుగా నేనే చంపేయకపోతే కనుక నువ్వు నన్ను చంపేస్తావని నా భయం, నేను తీసుకోవాలనుకున్న వస్తువులను తీసుకోనివ్వకుండా నువ్వు అడ్డుపడతావని నా భయం, నాకు చెప్పకుండా నువ్వు కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడం నాకు నచ్చలేదు, నీ దగ్గర నాకన్నా ఎక్కువ డబ్బు ఉంది అనే వాస్తవం నాకు నచ్చలేదు, నీ ఆలోచన విధానం నాకు నచ్చలేదు, నిన్ను చంపడం ద్వారా నీ వస్తువులన్నీ నా స్వంతం అవుతాయి, నిన్ను చంపడం ద్వారా నీ భార్యను నేను పెళ్లి చేసుకోవచ్చు, నిన్ను చంపడం ద్వారా నాకు అందిన ఆదేశాలను నేను అనుసరిస్తున్నాను, వగైరా వగైరా వగైరా. మరోసారి మానవులు ఒకరిని మరొకరు ఎందుకు చంపుకుంటూ ఉంటారు అనే కారణాలను మనం ఎప్పటికీ రాస్తూనే ఉండవచ్చు. కానీ విషయం ఏమిటంటే, మానవులు భూగ్రహంపై ఉన్న అత్యంత తెలివైన జంతువుల ఈ పుస్తకం మరింత వివేకవంతమైన ఇతర జీవుల గురించి తెలుపుతుంది. మానవులు ఏ విధంగా మార్పు చెంది ఒక మంచి జీవితం వైపు సాగుతారు అని ఆశతో మీరు నిరీక్షిస్తున్నట్లయితే కనుక, ఒక మంచి జీవితం కోసం మీరు చేస్తున్న అన్వేషణలో ఈ పుస్తకం మీకు తోడ్పడుతుంది. అనేక నక్షత్ర మహామండలాలు, సౌరమండలాలు, అనేక జీవరూపాలు, నాగరికతలతో కూడిన ఒక సువిశాల విశ్వపు అంచుల్లో ఉన్న ఒక చిన్న గ్రహమే మన భూగ్రహం. విశ్వమంతా ఒక్కటే, విశ్వమంతా శక్తిమయమే. శక్తి అనేది ప్రకంపన అని అభివర్ణించబడుతుంది. శక్తి ఎప్పుడూ సృష్టించబడదు లేదా నాశనం అవ్వదు, అది కేవలం రూపాలు మార్చుకోగలదు. వివిధ పౌనపుణ్యాల దగ్గర వివిధ జీవరూపాలు ఉంటాయి. మానవులమైన మనం మన పరిమితమైన ఇంద్రియాలతో లేదా మన పరిమితమైన విజ్ఞాన శాస్త్రంతో గ్రహించగలిగిన లేదా కొలవగలిగిన పౌనపుణ్యాల కన్నా ఇవి చాలా వరకు భిన్నంగా ఉంటాయి. అందువలన అవి ఉన్నాయి అనేది కూడా మనకు తెలియదు. ఎంత ఎక్కువ పౌనపుణ్యం దగ్గర ప్రకంపిస్తే విశ్వంలోని అంత ఎక్కువ భాగాన్ని గ్రహించగలగడం సాధ్యమవుతుంది. తనకన్నా తక్కువ పౌనపుణ్యం దగ్గర ప్రకంపించే ప్రతిదాన్ని అది గ్రహించగలుగుతుంది. భూగ్రహం అతి తక్కువ పౌనపుణ్యం దగ్గర ప్రకంపిస్తుంది అనే వాస్తవం నుంచే భూగ్రహంపై మన సమస్యలు ప్రధానంగా ఉత్పన్నమవుతున్నాయి. కేవలం తక్కువ ప్రకంపనలతో కూడిన జీవరూపాలు మాత్రమే భూమి ఉపరితలంపై ఉండగలుగుతాయి. భూమిపై మనుగడ సాగించాలి అంటే మానవుడు అతి తక్కువ ప్రకంపనను కలిగి ఉండాలి. గ్రహపరమైన ప్రకంపన మాత్రమే కాకుండా విశ్వాన్ని కప్పి ఉండే ఆకాశానికి కూడా ఒక మౌలికమైన ప్రకంపన స్థాయి ఉంటుంది. ఈ ఎథరిక్ ప్రకంపన కూడా విశ్వంలోని విభిన్న భాగాల్లో వేరువేరుగా ఉంటుంది. భూగ్రహం ప్రస్తుతం ఉన్న భాగంలో మౌలికమైన ఎథరిక్ ప్రకంపన స్థాయి చాలా తక్కువగా ఉంది. శుభవార్త ఏమిటంటే, భూగ్రహం విశ్వంలోని ఉన్నతమైన ఎథరిక్ ప్రకంపన స్థాయితో కూడిన భాగంలోకి వెళ్తుంది. ఇందుకోసం భూగ్రహం తన స్వంత ప్రకంపన స్థాయిని పెంచుకోవలసిన అవసరం ఉంది. భూగ్రహం 1983 నుంచి తన ప్రకంపన స్థాయిని పెంచుకుంటూ వస్తుంది. మరి డిసెంబర్ 2012 కల్లా ఉన్నత స్థాయికి చేరే ఈ మార్పు ప్రక్రియ పూర్తవుతుంది. ఇది ఖగోళ శాస్త్రపరమైన ఒక వాస్తవం. కనుక రేపు సూర్యుడు ఉదయించడం అనేది ఎంత ఖచ్చితంగా జరుగుతుందో ఇది కూడా అంత ఖచ్చితంగానూ జరుగుతుంది. ఈ నూతన ప్రపంచంలో మనుగడ సాగించగలగాలి అంటే మనలో ప్రతి ఒక్కరూ మన ప్రకంపన స్థాయిని పెంచుకోవాలి. మన అదృష్టవశాత్తు ఈ వ్యక్తిగత రూపాంతరీకరణను పూర్తి చేసుకోవడానికి డిసెంబర్ 2028 వరకు మానవాళికి 16 సంవత్సరాల అదనపు సమయం అనుగ్రహించబడింది. నవీన యుగం 2029 సంవత్సరంలో ఆరంభం అవుతుంది. నవీన యుగంలో ఈ విభాగంలో ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలన్నింటికీ మీరు అవును అని సమాధానం చెప్పగలుగుతారు. 2029 తరువాత
ఇక ఈ పుస్తకాన్ని చదవాల్సిన అవసరమే ఉండదు. మన సమాజానికి సంబంధించిన ప్రతి ఒక్కటి మారిపోతుంది. నిజంగానే మంచి కాలం మొదలవుతుంది. ఎందుకంటే మనం ఒక ఉన్నత స్థాయి నాగరికతగా రూపాంతరం చెందుతాం. ఆ నవీన యుగం ఎలా ఉంటుంది, మనం ఏ సమస్య లేకుండా ఈ మార్పు ప్రక్రియ అనుభవాన్ని పొందడం ఎలా? ఓకే మాస్టర్స్, ఇది మహావతరణ పుస్తకం యొక్క ముందు భాగం, అంకితం, పీఠిక. నెక్స్ట్ మనం పాఠాల్లోనికి ప్రవేశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.